చెర్రీ, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. వెళ్ళిన పని అయిందా? హా భూమి, ఇదిగో సూర్య ఫోన్. భూమి, ఇంత రిస్క్ చేసి ఆ సూర్యగాడి ఫోన్ ఎందుకు తీసుకురమ్మన్నావు? మీ అన్నయ్య చావు వెనక సూర్య ఒక్కడే కాదు, అపూర్వ కూడా ఉంది. ఈ ప్లాన్ అంతా అపూర్వ, సూర్య ఇద్దరు కలిసే చేశారు. అది ప్రూవ్ చేయాలంటే మనకి ఎవిడెన్స్ కావాలి. అందుకే ఈ ఫోన్. అపూర్వ జైల్లో ఉంది. నేరుగా వెళ్ళి కలవడం కష్టం. కాబట్టి ఫోన్లోనే మాట్లాడుంటాడు. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ అంతా ఈ ఫోన్లో ఉండే అవకాశం ఉంది. పాయింటే భూమి, ఓపెన్ చేయి. లాక్ ఉంది. వాడి పేరు సూర్య కదా. అబ్బా, ఒకసారి 7 9 5 4 2 3 ఒకసారి ఎంటర్ చేయి భూమి. భూమి, ఒకసారి ఒకటి చెప్తాను, అది ట్రై చేయి. 2 4 6 6 4. ఓపెన్ అయింది. షెస్. ఒకసారి కాల్ లిస్ట్ ఓపెన్ చేసి చూడు భూమి. నువ్వనుకున్నట్టే జరిగింది భూమి. వీడు అత్తయ్యతో టచ్లో ఉన్నాడు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను చెర్రీ. ఇద్దరూ కలిసే ప్లాన్ చేశారు. చెర్రీ, వీళ్ళు మాట్లాడుకున్నది, ఏమేం మాట్లాడుకున్నారు అనేది ఎలా తెలుస్తుంది? అది భూమి, నా ఫ్రెండ్ ఒక డిపార్ట్మెంట్లో ఉన్నాడు, వాడికి ఒకసారి కాల్ చేస్తాను. రే బావా, నీకో నెంబర్ పంపిస్తాను. ఆ నెంబర్ రీసెంట్గా ఎవరెవరితో కాంటాక్ట్ అయిందో ఆ కాల్ రికార్డింగ్స్ అన్నీ నాకు కావాలి బావా. అర్జెంటే రా ప్లీజ్, తొందరగా పంపించు, వెయిట్ చేస్తుంటాను. భూమి, వచ్చే భూమి. విను, ఆ గగన్ గాడిని నీ చేతులతో నువ్వే చంపేసే. నువ్వు ఆ గగన్ గాడిని చంపితే నీకు కోట్ ఇస్తాను, సరేనా? ఓకే మేడం. అంటే అన్నయ్యని చంపమని చెప్పింది అపూర్వ అత్తయ్య. అసలు ఇంత దారుణంగా ఎలా ఆలోచించింది భూమి? నేను అనుకున్నదే జరిగింది చెర్రీ. బావ మీద జరిగిన కుట్ర వెనకాల అపూర్వ ఉంది. ఇప్పుడది నిరూపించే సాక్ష్యం కూడా మన చేతిలోనే ఉంది. అవును భూమి, ఇవి పోలీసులకిస్తే వాళ్ళ పని అయిపోయినట్టే. కానీ దానికంటే ముందు అపూర్వకి ఒక రాత్రి నిద్ర లేకుండా చేయాలి. రేపటితో తన లైఫ్ ఫినిష్ అయిపోతుందనే భయం ఈ రాత్రే స్టార్ట్ అవ్వాలి. ఏం చేయబోతున్నా భూమి? ఈ కాల్ రికార్డింగ్స్లో ఒకటి అపూర్వకి పంపిస్తాను. ఇది మన చేతికొచ్చింది అని తనకు అర్థమవ్వాలి. అప్పుడు తన గుండెల్లో మొదలయ్యే భయం చూడాలి. రేపు జైలు భయం కాదు, ఈ రాత్రే నరకం మొదలవుతుంది. ఆ రికార్డింగ్స్ని నా ఫోన్కి పంపించు. పంపించాను భూమి.
బతుకిలా తయారవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒకప్పుడు ఎంగిల్ చేయి కూడా కంచంలో కడుక్కుని పక్కకి వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఇలా చెయ్యాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఛ! ఛ! భగవంతుడా, మా బావతో పెళ్లిలో ఉంగరాలు తేలేకపోయానని బాధపడేదాన్ని. ఇప్పుడు ఇప్పుడు ఇలా చెత్త తీస్తున్నాను. ఛ! ఎందుకు ఇలా జారిపోతున్నావు? వస్తున్నావు. ఆ గగన్ గాడిని నీ చేతులతో నువ్వే చంపేసే. నువ్వు ఆ గగన్ గాడిని చంపితే నీకు కోట్ ఇస్తాను, సరేనా? ఓకే మేడం. ఇది నేను సూర్యతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కదా. అంటే అంటే వాడు నా మాటలన్నీ రికార్డ్ చేశాడా? ఎందుకు చేశాడు? చేసిన వాడు చేసినట్టుండక మళ్ళీ ఇలా నాకెందుకు పంపిస్తున్నాడు? నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడా? వాడి పని చెప్తా. ఏ సూర్య! సూర్య కాదు పిన్ని, భూమి భూమి భూమి. భూమి, ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నా దగ్గరికి ఎలా వచ్చిందో తర్వాత చెప్తాను. ముందు నీ ఫోన్కొచ్చిన వాయిస్ రికార్డింగ్ మొత్తం విను. నిన్ను పిన్ని, అసలు ఏం ప్లాన్ చేసావ్? ఏం బ్రెయిన్ అది? ఎంత దారుణం నువ్వు అసలు. ఛీ! జైల్లో ఉండి బయట ఇంత పెద్ద కథ నడిపించావా? సూర్యకి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చావు? ఎంత గొప్పగా గేమ్ ఆడుతున్నానని అనుకున్నావు? 100 గుడ్లు తిన్న రాబందు ఒక్క తుఫాన్కి చచ్చిందంటారు. ఆ సామెత తెలుసు కదా.